సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ప్రజెంట్ మనం ఉన్నాం ప్రకాశం జిల్లా ఒంగోలు. ఏడాది కాలంలో ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాలన్నీ కేవలం ద్విచక్ర వాహనాలే కావడం అత్యంత బాధాకరం. అదేవిధంగా ఈ ప్రమాదాల బారిన పడి సరైన విధానంలో నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ అధికారికంగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైతే బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డలు, భర్తలను కోల్పోయినటువంటి భార్యలు ఒంటరితనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సరైన విధానంలో హెల్మెట్లు ధరించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటూ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కావచ్చు, వార్తల విధానంలో ప్రజలకు తెలియజేసినప్పటికీ హెల్మెట్ అనేది కేవలం ఒక వస్తువుగానే పరిగణిస్తూ ఇది చలాల నుంచి తప్పించుకోవచ్చంటూ కొంతమంది అదే భావనలో బయటకు వస్తున్న పరిస్థితి. మరికొందరైతే ఎక్కడైతే పోలీసుల చెకింగ్ పాయింట్స్ కనిపించాయో గేర్లు మార్చి, రూట్లు మార్చి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నారు. మరికొందరైతే మహా అయితే చలానాలే కదా, దాని ఏముంది, కట్టుకుందాం పదా అంటూ ఎంచక్క ఎదురుగా వెళ్లి మరి చలానాలు వేయించుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర సవరణ చట్టం సరైన విధానంలో అమలు కావడం లేదంటూ కోర్టు అధికారులకు అక్షింతలు సైతం సంధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మన ఒంగోలు నగరంలో పరిస్థితులు గమనిస్తే ఎక్కడికక్కడ పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి హెల్మెట్ ఉందా లేదా, బైక్ పై ఎంతమంది ప్రయాణిస్తున్నారు, బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి వారు చిన్నారుల, పెద్దవారా, బైక్ ఎవరు నడుపుతున్నారు, బండికి సరైన పత్రాలు ఉన్నాయా లేవని అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి వారికి చలానాలు విధించడం, అంతేకాకుండా బండ్లు సీజ్ చేసి నేరుగా స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి. అయినా సరే ప్రజల్లో మార్పు ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు సుమన్ టీవీ బృందం ఒంగోలు నగరంలో కొన్ని పాయింట్ల వద్ద తీసుకుంటే వీడియోలో మనం గమనిస్తే సుమారు 100 మంది ద్విచక్ర వాహనదారులపై ప్రయాణిస్తున్నారు. వీరిలో కేవలం 10ల సంఖ్యలోనే హెల్మెట్ ధరలిస్తున్నారు. మరికొంతమంది అయితే హెల్మెట్ తీసుకొచ్చుకున్న దాన్ని ఎంచక్కగా స్టైల్ గా పక్కన పెట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. అధికారులు ప్రతిరోజు కూడా సాయంత్రం ఇటు యువతని, మరోవైపు పెద్దవారిని కూడా గైడ్ చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, కేవలం మీ తలకు బలమైన గాయం కావడంతోనే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే మీకు తలకి మస్ట్ అండ్ షుడ్ గా హెల్మెట్ ధరించండి అంటూ చక్కగా కూర్చోబెట్టి వివరించినా సరే ప్రజల్లో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. మరికొందరైతే 3-4 ఎక్కి బైక్ పై ఎంచక్కగా రైడ్ చేయడం, బైక్స్ స్టంట్స్ చేయడం కూడా చేస్తున్న పరిస్థితుంది. కొంతమంది అయితే ఎంచక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు అధికారుల బారిన పడకుండా, చలనాల జోలికి వెళ్లకుండా తమ వాహనాలు సేఫ్ గా డ్రైవ్ చేస్తూ కుటుంబాలకి ఇంటికి గమ్యస్థానాలు చేరుకునే పరిస్థితి. మరికొంది మాత్రం వారు ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా ఎంచక్కగా తిరుగుతూ ప్రాణాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కుటుంబంలో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మరోవైపు భర్తలు కూడా ప్రాణాలు విడిచి తమ కుటుంబాలు ఒంటరిగా బతుకు జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఒకసారి ఒంగోలు పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఆ బండికి సరైన పత్రాలు ఉన్నాయా లేవా అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొంతమంది పబ్లిక్ తో మాట్లాడదాం. హెల్మెట్ ధరించడం వల్ల కొంతమంది హెయిర్ లాస్ అవుతుంది, అదేవిధంగా హెల్మెట్ ధరిస్తే తమకు ఏదో డ్రైవింగ్ ఇబ్బందికరంగా ఉంటుందంటూ కొంతమంది వాటిని పక్కదారి పట్టించి దూసుకెళ్తున్న పరిస్థితుంది. అదేవిధంగా అధికారులు చెప్పిన తీరులో గనక ఎలాంటి ఇబ్బంది ఉండదు, హెయిర్ లాస్ కాదు, వైద్య అధికారులు చెప్పిన సూచనలు కూడా పాటిస్తూ హెల్మెట్ ధరించి ఎంచక్కగా ప్రయాణిస్తే తమ ప్రాణాలు భద్రతగా ఉంటాయి, భరోసా కల్పిస్తుంది హెల్మెట్ అనే అంశాలు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితుంది. దీనిపై పూర్తి స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన చేస్తున్నా కానీ మరికొంత మాత్రం దీన్ని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా సుమారు జిల్లాలో 65కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు సుమారు ఇప్పటి వరకు 85 మంది కేవలం హెల్మెట్ ధరించకపోవడంతోనే వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఇంత బాధాకరమైన విషయం, ఏడాది కాలంలో ఇంతమంది రోడ్డు ప్రమాదం పడి ప్రాణాలు కోల్పోతున్నారంటే నిజంగా కుటుంబాల పరిస్థితి ఏంటి, తర్వాత బంగారు భవిష్యత్తు నుండి చదువుకోవాల్సిన విద్యార్థుల పరిస్థితి ఏంటి, రోడ్డు ప్రమాదం జరిగి వారి ప్రాణాలు కోల్పోతుంటే తల్లిదండ్రుల తలడిల్లిపోతున్న పరిస్థితి. అదేవిధంగా ఉదయం లేచి పనుల నిమిత్తం బయటకు వచ్చి మరలా తిరిగి గమ్యస్థానం కోసం ఎదురు చూస్తుంటే భార్యలు భర్త ఇంటికి రాక రోడ్డు ప్రమాదాలు మరణిస్తే ఆ బిడ్డల భవిష్యత్తు పరిస్థితి ఏంటి, అదేవిధంగా భార్యల పరిస్థితి ఏంటి అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా కుటుంబం భద్రత గురించి ఆలోచించట్లేదు. హెల్మెట్ అనేది కేవలం పోలీస్ అధికారులు చలానాకు తప్పించుకోవచ్చు నాకు అంశంగానే చూస్తున్నారు. హెల్మెట్ ధరిస్తే తమకు ప్రాణాలకు భరోసా ఉంటుంది, కుటుంబానికి భద్రతగా మనం నిలవచ్చు అనే అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకునేందుకనే సుమన్ టీవీ ఈ రోజు అధికారులకి ఈ యొక్క విషయంపై దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రజల్లో
ఒక అవగాహన కల్పించే విధంగా ఈ రోజు యొక్క స్టోరీని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఉన్నతాధికారులతో మనం మాట్లాడదాం. ఒంగోలు నగరం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే హెల్మెట్ ధరించకుండా వచ్చేటువంటి వారిపై ఎలాంటి జరిమానాలు విధిస్తున్నారు, ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు, ముఖ్యంగా యువతకి పబ్లిక్ కి ఎలాంటి సందేశాన్ని పోలీసులు తెలియజేస్తున్నారు, హెల్మెట్ ధరించడం ఎంతవరకు సేఫ్, ఎంతవరకు సేఫ్ కాదు, ఎవరికైనా హెల్మెట్ ధరించడం పట్ల ఏదైనా అపోహలు ఉన్నాయా, ఉంటే వాటికి అధికారులు ఏం చెబుతున్నారు అనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతోటి కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఆయన చక్కగా హెల్మెట్ ధరించి ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు మనం ఎంతో మంది ప్రయాణికులు గమనించాము, చాలా వరకు హెల్మెట్ లేని పరిస్థితి. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పుగుండూరు అండి. అవును సార్. ఎక్కడికి వెళ్తున్నారు? ఒంగోలు వరకు సార్. మరి ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు? 30 వస్తుందండి. మరి 30 కిలోమీటర్ల దూరాన్ని హెల్మెట్ ధరించుకొని ఒక బాధ్యతగా వెళ్తున్నారు. ఏం చెప్తారు పబ్లిక్? సార్ నా సేఫ్టీ ముఖ్యం సార్. మెయిన్ ఇప్పుడు నా మీద ఆధారపడి నా ఫ్యామిలీ ఉంది. నేను ఏదన్నా ఇదైనా మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా సార్. అందువల్ల నా సేఫ్టీ కోసం నేను హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నాను సార్. హెల్మెట్ ధరించడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది, లేకపోతే ఇట్లా వినపడదు, బ్యాక్ సైడ్ వచ్చే సౌండ్స్ వినపడవు మనకి కొంతమంది చెప్తారు. అదేం లేదు సార్, అంతా బాగానే ఉంటది. మనం హెయిర్ లాస్ అంటే ఇంకా మనం టవల్స్ కానీ ఏమైనా పెట్టుకొని వాడుకోవచ్చు. చెమటగా పట్టడం వల్లే కదా, మనం ఎక్కువ జర్నీ చేయట్లేదు కదా, 30 కిలోమీటర్స్ కాబట్టి ఇబ్బంది ఉంది. ఏరియాలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? సార్ బాగానే ఉంది సార్. అన్ని సిమెంట్ రోడ్లు కదా సార్, ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మీకు తెలిసి ఇప్పుడు కొంతమంది హెల్మెట్ ధరించడం అంటే పోలీసులు ఆపుతారు, చలానా నుంచి తప్పించుకోవచ్చు అని కొంతమంది భావించి ఆ కాసేపు హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయండి? లేదు లేదు, ఎక్కువ జరుగుతున్నాయండి. కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకి మంచిదండి. ఎక్కువ వెహికల్స్ కానీ నైట్ టైం అయితే ఇంకా బెటర్, ఆ దోమలు పడకుండా కూడా బాగుంటది. బ్రో నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ నేను అద్దంకి నుంచి వస్తున్నానండి. సార్ ఇప్పుడు నేను వచ్చేసి టంగుటూరు టోల్ గేట్ దాకా వెళ్తానండి. మరి ఇప్పుడు అద్దంకి నుంచి టంగుటూరు టోల్ గేట్ సుమారు ఎంత లేదా 50+ కిలోమీటర్స్ ఉంటది. మరి హైవే మీద ప్రయాణిస్తున్నారు, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జిల్లా పోలీస్ అధికారులు హెల్మెట్ ధరించమని సూచనలు ఇస్తున్నారు. హెల్మెట్ తో వస్తున్నారు, ఏమనిపిస్తుంది, మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పారు హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి అని. అది మా కోసమే. చాలా నాకు స్టార్టింగ్ నుంచి కూడా హెల్మెట్ యూజ్ చేయడం నాకు ఇష్టము. పోతే ట్రాఫిక్ అంటారా, నేను అక్కడ నుంచి వస్తున్నాను కదా, అక్కడ మధ్యలో హైవే ఉంది, ట్రాఫిక్ ఏమనిపించలేదు. ఏమైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఓకే. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మాత్రం ఎలాంటి ట్రాఫిక్ జామ్ అవ్వలేదు, ఓకే. సిటీకి వచ్చిన తర్వాత నేను ఒక 2-3 ఇవే బార్గెట్సే దాటి వచ్చాను నేను. యాక్చువల్గా ట్రాఫిక్ బాగుందండి. పోనీ సార్ ఈ కొత్తగా సార్ వచ్చిన తర్వాత సిగ్నల్స్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ చాలా చేంజ్ చేశారండి. చాలా బాగుందండి. అంటే ఇదివరకు చేసిన వాళ్ళు కూడా బాగా చేశారు, బాగా చేయలేదని నేను అనట్లేదు. సో బాగుందండి, ఇంకా కొంచెం మెరుగ్గా ఉంది. అంటే వాళ్ళు కూడా బాగా చేశారు. సార్ వచ్చాక ఇంకా కొంచెం ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అదర్ గేట్స్ ఒకటి ఉంటాయి, అవి పెట్టి సిగ్నల్స్ దగ్గర కానీ ట్రాఫిక్ చాలా కంట్రోల్ అయింది సార్. బాగుంది. ఇప్పుడు విచ్చలవిడిగా తిరిగే అంతా చాలా తగ్గిపోయింది వాస్తవానికి చెప్పాలంటే. యువత ఇప్పుడు R15 బైక్ మీద వస్తున్నారు, కొంతమంది బుల్లెట్ బైక్ అయినా పెద్ద బైక్లు అంటే హెల్మెట్ ధరించి స్టైల్ గా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరి యువతకి ఎలాంటి సందేశం ఇస్తారు? ఎందుకంటే ఎంతో మంది బిడ్డలను కోల్పోతున్నారు తల్లిదండ్రులు. మీరు యాజ్ ఏ ఒక యూత్ గా మిగతా స్టూడెంట్స్ కావచ్చు, యువతకి ఏం చెప్తారు? కంపల్సరీ అందరూ హెల్మెట్ ధరించండి, చాలా మనకే యూజ్ఫుల్. ఇంకోటి ఏంటంటే ఇంటికాడలో కూడా కొంచెం స్థిమితంగా ఉంటారు, హెల్మెట్ పెట్టుకొని లేరు కదా అనే ఒక ఇదితో ఉంటారు. హెల్మెట్ అయితే ధరించండి, హెల్మెట్ ధరించకుండా ఉండొద్దు. ఇంకోటి ఏంటంటే యువతకి మన సందేశం ఏముంటుంది బ్రో, వాళ్ళు మనం చెప్పింది వినరు. సార్ వాళ్ళు చెప్పిందే వాళ్ళు వినట్లేదు. స్టంట్ చెయ్యండి, బట్ ఎక్కడంటే అక్కడ చేయొద్దు స్టంట్స్. అది ట్రాఫిక్ ని హెవీ సైలెన్సర్స్ అవి పెట్టేసి ట్రాఫిక్ ని ఇబ్బంది చేయొద్దు. మీరు ఇంకోటి ఏంటంటే పక్కన ట్రైన్ అయ్యి మీరు రోడ్డు మీదకి రండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చి ట్రైన్ అవుతుంటే దానివల్ల చాలా పబ్లిక్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది సార్. అది ఇదైతే చెప్పగలనండి నేను. అది సార్ యాక్చువల్గా ఇప్పటివరకు కొంతమంది యువతతో మనం మాట్లాడించాం. ఇక్కడ సార్ ఉన్నారు, వయసులో పెద్దవారు, గ్రామం నుంచి వస్తున్నట్టున్నారు, చక్కగా హెల్మెట్ ధరించారు, ఒంగోలు నగరంలోకి ఎంటర్ అవుతున్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, హెల్మెట్ ధరించారు, ఎక్కడి నుంచి వస్తారు, మీ పేరేంటి? మేము గుడ్లూరు పక్కన అడవిరాజుపాలెం నుంచి ఒంగోలు పని నుండి వచ్చాము. కానీ నేను ఎప్పుడైనా ఇదే హెల్మెట్ పెట్టుకునే జరుగుతాయి. ఎందుకంటే కళ్ళల్లో ఈ పురుగులు పడి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మాకు ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు మా విలేజ్. నేను టౌన్లో నుంచి ఇలా వచ్చా. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఏదన్నా జరగరాని రిస్క్ జరిగినా ఇబ్బంది ఉండదు. మేమైతే ఎప్పుడు నేను కంపల్సరీ పెట్టుకుంటుంటా. హెల్మెట్ ధరించడం వల్ల మీకు ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా? ఏమి ఇబ్బందులు లేవు. హెల్మెట్ వల్ల మంచిదే. మనకి జరగరాని రిస్క్ జరిగితే మనకి సేఫ్, తలకాయ ఇబ్బంది ఉండదు కదా.
కొంతమంది యువత హెల్మెట్ ధరించడం అంటే ఏదో పెద్ద ఇదిగా చూస్తున్నారు దాన్ని, వాళ్ళ వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. అయిపోతున్నారు చూస్తున్నాం అలా ఇబ్బంది అయిపోతుంటది కదా. మంచిది. సరే, హెల్మెట్లు ధరించమనే పోలీసులు వాళ్ళు చెప్తున్నారు, ఫోన్ మాట్లాడకుండా వచ్చేస్తున్నావు. ఏమో హెల్మెట్ లేకుండా ఎట్లా ఇబ్బంది కదా ఏదన్నా? లోకల్ కదా, పోలీస్ అధికారులు బండ్లు ఆపడం చెక్ చేయడం చేస్తున్నారు, ఫుల్ చేస్తున్నారు, మామూలుగా చేయట్లేదు. ఒంగోలులో సార్ మాత్రం నెంబర్ 1, ఎస్పీ గారు నెంబర్ 1. అసలుకి తాట తీసి వదిలిపెడుతున్నాడు మొత్తాన్ని. ఆయన నాకు నచ్చాడు, ఆయన ఎస్పీలో ఆయన నచ్చాడు నాకు. కౌశల్ గారు తర్వాత ఆయన నచ్చాడు నాకు. పోలీసుల పనితీరు బాగుంది అంటున్నారు, పక్క భయాందోళనకు గురవుతున్నారు బయటికి రావాలంటే. చిన్న బండే కదా, అందుకని ఇది లోకలే కదా. హెల్మెట్ ధరించడం మంచిది అంటారా? మంచిదే, మంచిదే. హెల్మెట్ ధరించండి. చిన్న బండి ఓకే, లోకల్ నాన్ లోకల్స్ వస్తున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మరి పబ్లిక్ మీరేం చెప్తారమ్మా? ధరించడం మంచిది. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, పోలీసులు కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడున్న ఎస్ఐ గారు కూడా ట్రాఫిక్ ఎస్ఐ గారు నెంబర్ 1 చేస్తున్నాడు. ఎస్ఐ గారు సిఐ గారు నెంబర్ 1గా. ఇంత ముందు ట్రాఫిక్ బాగా ఇదయ్యేది, ఇప్పుడు నెంబర్ 1 ఎక్కడికి అన్ని సెట్ చేశారు, నీట్గా పెట్టారు. అసలు అక్కడ ఆపేసి మంచి పని చేశారు. అక్కడ బస్ స్టాండ్ దగ్గర పూర్తిగా ఆపేసి నెంబర్ 1గా అసలు ఇప్పుడు ట్రాఫిక్ కూడా అంతకుముందు ఆ గంటల ఎండలో నిలబడి కాసేపు 50 సెకండ్లు నిలబడి 60 సెకండ్లు నిలబడి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అసలు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే అసలు దాదాపు నాకు 7 సంవత్సరాలు చూస్తున్నాను నేను. ఇప్పుడు బాగుంది. అక్కడ అది ఆపేయడం వల్ల బాగుంది, బాగా అసలు నెంబర్ 1గా ఉంది.